తెలుగు కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, జేక్వెరీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 2లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ లెసన్లో జేక్వెరీకి సంబంధించినటువంటి ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా సిడిఎన్ నుంచి మనం లింక్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, అండ్ జేక్వెరీ సింటాక్స్ గురించి నేర్చుకోవడం జరిగింది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ట్యూటోరియల్ నుంచి సీరియస్గా జేక్వెరీని ఏ విధంగా ఉపయోగిస్తాం అనేటువంటి విషయాలను తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను డెస్క్టాప్ పైన లెసన్ 2 అనేటువంటి ఒక ఫోల్డర్ని తీసుకోవడం జరిగింది. దాని లోపల నేను నా యొక్క జేక్వెరీ మినిఫైడ్ వెర్షన్ ఆ ఫైల్ని మనం ఏదైతే నిన్న డౌన్లోడ్ చేసామో, లాస్ట్ లెసన్లో డౌన్లోడ్ చేసామో, దాన్ని నేను ఇక్కడ ఈ ఫోల్డర్లో తీసుకున్నాను. ఓకే, సో ఈ ఫైల్ని నేను జావా స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా స్క్రిప్ట్ ట్యాగ్లో యాడ్ చేసుకుంటూ నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫైల్ని యూజ్ చేసుకొని జేక్వెరీ యొక్క ఫంక్షన్స్ అన్నింటినీ రన్ చేయడం జరుగుతుంది. సో దానికోసం నేను స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు ఒక HTML ఫైల్ అనేది కావాలి కదా. ఓకే, సో దాన్ని నేను ఇదే లెసన్ 2 ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో ఓకే, సో లెసన్ 2 ఫోల్డర్లో నేను సేవ్ చేస్తాను. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఏంటి అనేటువంటిది చూపిస్తాను. అంటే నేను ఏం సేవ్ చేస్తానండి, HTML ఫైల్ని. ఓకే, సో దాని లోపలనే మనం ఈ యొక్క జేక్వెరీ అనేటువంటిది యూజ్ చేస్తాం కాబట్టి ఒక HTML ఫైల్ అనేటువంటిది మనకు కావాలి. సో నేను జస్ట్ ఒక సింపుల్ HTML ఫైల్ని తీసుకుంటాను. సో నేమ్ వచ్చేసి నేను ఈరోజు సెలెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సెలెక్టర్స్ అని తీసుకుంటున్నాను. నేమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మామూలుగా మీరు ఏ నేమ్ తోటైనా సేవ్ చేసుకోవచ్చు కాబట్టి కదా. సో ఇక్కడ నేను దీన్ని HTML సేవ్ చేస్తున్నాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. సో సెలెక్టర్స్ .html అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది. సో నేను సేవ్ పై క్లిక్ చేస్తున్నాను. సో నా యొక్క ఫైల్ అనేది HTML ఫార్మాట్లో సేవ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా నేను HTML తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఓకే, ఇది నేను Notepad++లో చెప్తున్నాను, మీకు ఇది తెలుసు కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. ఓకే, సో మనం Notepad++లో ఉన్నాం. Notepad++ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే మీరు మన తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది, దాని ద్వారా మీరు చేయొచ్చు. అండ్ నేను ఫస్ట్ ట్యూటోరియల్ యొక్క డిస్క్రిప్షన్లో అండ్ ఈ ట్యూటోరియల్ యొక్క డిస్క్రిప్షన్లో వీలైతే ఆ ట్యూటోరియల్ని కూడా యాడ్ చేస్తాను. దాని యొక్క లింక్ని యాడ్ చేస్తాను. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ట్రెడిషనల్ HTML ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఇది HTML5గా రన్ అవుతుంది. ఓకే, అయినా నేను డాక్ టైప్ అనేది నేను ఇవ్వకపోయినా కూడా, మనం ఇవ్వడం పెద్ద సమస్య కాదు కదా. కావాలనుకుంటే ఇక్కడ డాక్ టైప్ అనేది మీరు చేయవచ్చు. ఈ విధంగా డాక్ టైప్ HTML. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తే ఏమవుతుందండి, ఇది ఒక HTML5 లాగా రన్ అవుతుంది. రైట్, సో ఎనీవేస్ అండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏం కావాలంటే ఇక్కడ HTML లోపల హెడ్ అనేది కావాలి అండ్ ఆ తర్వాత బాడీ. రైట్, సో బాడీ ట్యాగ్స్ని నేను తీసుకున్నాను. అండ్ మనం ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం ఈ యొక్క జేక్వెరీ లైబ్రరీ ఫైల్ని ఎప్పుడు కానీ హెడ్ ట్యాగ్లోనే యూజ్ చేయాలి. ఓకే, సో దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి, మనం హెడ్ ట్యాగ్స్లోనే యూజ్ చేయాలి. అంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి. మనం అది కూడా యూజ్ చేయవచ్చు, సిడిఎన్ లింక్ ఆర్ ఇదైనా సరే, దీన్ని ఇక్కడ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో src ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో దీని యొక్క నేమ్ ఎగ్జాక్ట్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో .js అనేటువంటిది యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇది మీకు తెలుసు కదా. సో ఆ తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ తోటి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇది మనకు యాడ్ అయిపోయింది. ఓకే,
సో ఇక్కడ మనం బాడీలో రాసేటువంటి ఏ ఎలిమెంట్ అయినా సరే మనం ఇప్పుడు jQuery ద్వారా ప్రభావితం చేయొచ్చు కదా. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క jQuery కోడ్ని మనం మరొక స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాసుకోవచ్చు. అయితే నేనేం చేస్తానంటే దానికోసం ఒక ఎక్స్టర్నల్ ఫైల్ని తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రిప్ట్. ఓకే, సో src ఇక్కడ myjQuery.js అనేటువంటి ఫైల్ లోపల నేను jQuery కోడ్ అనేది రాసుకుంటాను. ఓకే, సో ఈ ఫైల్ని మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో అది ఒక జావాస్క్రిప్ట్ ఫైలే కదా, మనం చెప్పుకోవడం జరిగింది జావాస్క్రిప్ట్ లైబ్రరీనే మనం jQueryగా పిలుస్తామని, రైట్. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఏ విధంగా ఈ యొక్క ఇది కాదు, myjQuery అనేటువంటి పేరుని మనం ఇవ్వడం జరిగింది కదా. సో myjQuery.js జావాస్క్రిప్ట్ ఫైల్. ఓకే, .js వచ్చేసింది, రైట్. సో సేవ్ చేస్తున్నాను. ఓకే, మై క్వెరీ అని వచ్చిందా, myjQuery. ఓకే, సో myjQuery.js ఫైల్గా నేను దీన్ని సేవ్ చేశాను అండ్ ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నేను ఈ యొక్క కోడ్ని రాస్తాను ఎక్స్టర్నల్గా. ఓకే, మీరు కావాలని అనుకుంటే ఇది ఇవ్వకుండా ఇక్కడ రాసేసుకోవచ్చు కదా, ఇక్కడ మీ యొక్క jQuery కోడ్ని రాయొచ్చు. ఓకే, సో కానీ నేనేం చేస్తున్నానంటే దాన్ని సపరేట్గా పెడుతున్నాను. నేను లాస్ట్ ట్యూటోరియల్లో మీకు చెప్పడం జరిగింది, ఈ jQueryని మీరు నేర్చుకోవాలనంటే మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ దీంట్లో ఒక పార్ట్ ఏజెక్స్ అనేటువంటిది మనం PHPకి కానీ యూజ్ చేస్తాం. అండ్ PHPకి సంబంధించిన ఏజెక్స్ని నేను PHP కంప్లీట్ ట్యూటోరియల్స్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ యొక్క jQueryలో ఏజెక్స్ని యూజ్ చేసే విధానం అండ్ అక్కడ మనం చెప్పుకున్నటువంటి జావాస్క్రిప్ట్ విధానానికంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా యొక్క jQuery.js అనేటువంటి జావాస్క్రిప్ట్ ఫైల్ని లేదా jQuery కోడ్ ఫైల్ని నేనేం చేస్తున్నాను, సపరేట్గా పెట్టుకున్నాను. సో ఎక్స్టర్నల్ లింక్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో మనం ఇక్కడ రాసేటువంటి jQuery కోడ్ మనకు ఆటోమేటిక్గా అప్లై అయ్యే విధంగా మనం చేసుకోవడం జరిగింది. ఇది దీనికి అర్థం కదా. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈరోజు సెలెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఆ సెలెక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చూద్దాం మనం. ఓకే, సో సెలెక్టర్స్ అనేవి ముఖ్యంగా ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే 3 రకాలు ఉంటాయి అసలు సెలెక్టర్స్. ఓకే, మిగిలిన చాలా సెలెక్టర్స్ ఉంటాయి కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది 3 సెలెక్టర్స్. ఒకటి ఎలిమెంట్ సెలెక్టర్, ద ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, సో అదే విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక H1ని తీసుకుంటున్నాను, సింపుల్గా రాసుకుంటానండి, ఎలాంటి ఆడంబరం లేనటువంటి ఒక HTML ఫైల్. సో కంప్యూటర్ వరల్డ్ అని రాసేసాను. ఓకే, సో ఓకే నేను దీన్ని రన్ చేయాలి సెలెక్టర్స్ అనేటువంటిది. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది నాకు. ఓకే, సో ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకున్నాను. ఓకే, సో పేరాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకున్నాను నేను అండ్ మరొక పేరాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకున్నాను, మరొక పేరాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకున్నాను. ఇక్కడ 3 పారాలు మనకు అవసరం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, స్టోరీస్ ఫర్ కిడ్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో స్టోరీస్ ఫర్ కిడ్స్ అని నేను తీసుకున్నప్పుడు ఈ విధంగా నాకు కొన్ని ఏమంటామండి, కొన్ని లింక్స్ అనేవి వచ్చినవి. నేను జస్ట్ ఏమంటామండి, మనం ఈ యొక్క గూగుల్లో సెర్చ్ చేశాను. సో నాకు ఇక్కడ సమ్ స్టోరీస్ అనేవి వచ్చినవి. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ కంటెంట్ కోసం ఇది తీసుకోవడం జరిగిందండి, జస్ట్ కంటెంట్ కోసం ఇది తీసుకున్నాను. సో ఇక్కడ సమ్ పంచతంత్ర స్టోరీస్ వచ్చినవి నాకు.
ఓకే. సో ఇదొక స్టోరీ. సో ఇది స్టోరీ యొక్క హెడ్డింగ్ కదా. సో వాళ్ళు ఏ విధంగా అయితే రాశారో ఆ విధంగా మనం తీసుకుంటాం. అయితే స్టోరీ హెడ్డింగ్ నేను H2లో తీసుకుంటాను. సో H2 ట్యాగ్స్లో నేను ఈ యొక్క స్టోరీ యొక్క హెడ్డింగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఎక్కడ ఉందండి అది? రైట్, ఇక్కడ ఉంది. ఓకే. సో ఇవి రకరకాల పారాగ్రాఫ్స్ అనేవి ఉన్నవి కదా దీంట్లో. సో ఎన్ని? 1, 2, 3, 4, 5 పారాగ్రాఫ్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నేను 5 పారాగ్రాఫ్స్ ఉన్నందుకు కారణంగా నేను ఈ యొక్క 5 పారాగ్రాఫ్స్ని ఇందులో రాసుకుంటాను. అంటే పారాగ్రాఫ్స్ అనేవి ఎక్కడ రాసుకుంటాం మనం? ఈ యొక్క P ట్యాగ్లో రాసుకుంటాం కదా. సో ఓకే, దీన్ని వర్డ్ ర్యాప్ అనేది పెడతాను నేను. సో వర్డ్ ర్యాప్ అనేది ఎక్కడుంది? వ్యూలో ఉందా అండి? వర్డ్ ర్యాప్ దీంట్లో ఎక్కడుందో తెలీదండి. ఐ థింక్ వర్డ్ ర్యాప్. ఓకే, వ్యూలో ఉంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఈ విధంగా కాకుండా ఈ విధంగా కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది, అంతే, సింపుల్. ఓకే. సో ఇక్కడ మనకు ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయండి? 5 ఉన్నవి. ఇక్కడ అన్ని స్టోరీలు వద్దండి, మనకు ఒక స్టోరీ మాత్రమే తీసుకుందాం. ఓకే. సో రైట్. సో ఇక్కడ చూడండి, ఇది ఉండనివ్వండి, మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. రైట్. సో ఇక్కడ ఒక స్టోరీని నేను కాపీ చేసుకోవడం జరిగింది. అండ్ ఒక పారాగ్రాఫ్ని కాపీ చేశాను. అండ్ రెండో పారాగ్రాఫ్ని కాపీ చేశాను. రెండో P ట్యాగ్స్లో ఇచ్చేసాను. అండ్ మనకు 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి 2, 3. ఓకే. సో ఈ విధంగా డూప్లికేట్ ట్యాగ్స్ అనేవి తీసుకున్నాను నేను. జస్ట్ ఇది ఇంపార్టెంట్ కాదండి, మనకు jQuery అనేది ఇంపార్టెంట్. మీకు ఇది ఈజీగానే అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. జస్ట్ ఒక 5 పారాగ్రాఫ్లు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి. ఏమీ లేదు. 4 పారాగ్రాఫ్స్ వచ్చినాయి, 3 వచ్చినవి. ఓకే. సో ఇక్కడ దీంట్లో ఏముంది ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ నేను జస్ట్ ఒక 5 పారాగ్రాఫ్లని తీసుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మనకు ఇదంతా అక్కర్లేదు. ఒక 5 పారాగ్రాఫ్స్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఒక 5 పారాగ్రాఫ్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. ఓకే. సో ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం ఒకసారి మన యొక్క దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఇదొక పారాగ్రాఫ్, అండ్ ఇదొక పారాగ్రాఫ్, అండ్ ఇదొక పారాగ్రాఫ్, అండ్ ఇదొక పారాగ్రాఫ్, అండ్ ఇదొక పారాగ్రాఫ్. ఈవెన్ దో ఇక్కడ మనకు ఒక సింగిల్ లైన్ లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనకు అది ఒక పారాగ్రాఫే. మీరు కావాలనుకుంటే CSS ద్వారా దీన్ని మ్యానిపులేట్ చేయవచ్చు, దీన్ని డిజైన్ చేయవచ్చు కదా. సో CSS ద్వారా మనం డిజైన్ చేయడం ఎలా అనేది మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పబోవట్లేదు. సో మనం కావాలని అనుకుంటే కనుక ఇక్కడ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ CSS అనేది రాస్తాను. సో స్టైల్స్, సింపుల్ CSS అనేది రాసుకుందాం. స్టైల్ ట్యాగ్ని తీసుకుందాం. ఓకే. సో దీని లోపల ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని ఒక మెయిన్ డివ్ లోపల పెట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ఉంది. ఓకే. సో దీన్ని కట్ చేసేసి ఇక్కడ పెట్టానంటే మొత్తం ఈ డివ్ లోపల వచ్చేస్తుంది. ఓకే. సో దీనికి ఒక ఐడి అట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. మనం ఐడీస్ అనేవి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం HTMLలో నేర్చుకోవడం జరిగింది కదా. సో దీనికి నేను మెయిన్ డివ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఈ యొక్క CSS కోడ్ ఏ విధంగా రాసుకుంటాం? మెయిన్ డివ్. సో ఇది ఒక ఐడి కాబట్టి మనం హ్యాష్ అనేది యూజ్ చేస్తాం, మెయిన్ డివ్. సో దీని లోపల నేను ఏం రాస్తున్నానంటే మార్జిన్ వచ్చేసి ఒక 30 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. ఓకే. మీకు ఇది తెలుసు, ఇది ఇక్కడ చెప్పాల్సింది కాదు, కానీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం కాస్త అందంగా చూపించడం కోసం ఇస్తున్నాను, అంతే. ఓకే. సో కావాలనుకుంటే 50 పిక్సెల్స్ అనేది తీసుకుందాం మనం. సో 50 పిక్సెల్స్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. సో అండ్ ఆ తర్వాత మనం ప్యాడింగ్ కూడా ఇస్తే కాస్త మరింత అందంగా కనిపిస్తుంది. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్స్ని నేను తీసుకుంటున్నాను జస్ట్. ఓకే. సో ప్యాడింగ్ అనేది బాక్స్ లోపల వస్తుంది కదా.
సో ఈ విధంగా నేను తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా సెట్టింగ్స్ అనేవి చేయొచ్చు మనం కావాలనుకుంటే కదా. సో ప్యాడింగ్ అనేది అవసరం లేదనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, కావాలనుకుంటే ఇంకా చాలా సెట్టింగ్స్ అనేవి చేయొచ్చు. నేను జస్ట్ ఇంకొక స్టైల్ చేసి వదిలేస్తాను. ఏంటి ఆ స్టైల్ అంటే, ఇక్కడ నేను దీనికి ఐడి వచ్చేసి ఐడి అట్రిబ్యూట్ని ఇస్తున్నాను. ఇది వచ్చేసి టైటిల్. ఓకే, సో ఐడి టైటిల్ అండ్ దీనికి నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేటువంటిది ఇచ్చేస్తున్నాను. సో సెంటర్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ చూడడానికి బాగుంటుంది అంతే. ఓకే, అండ్ ప్యాడింగ్ కూడా ఇచ్చేస్తున్నాను ఒక 20 పిక్సెల్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను లైట్ గ్రే ఇచ్చేస్తాను. లైట్ గ్రే. ఓకే, సో ఈ విధంగా నా యొక్క టైటిల్ని నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది, దీన్ని మనం కావాలనుకుంటే తీసేయచ్చు. సో అది ఏ విధంగానో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తుతానికి సిఎస్ఎస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. మనం కావాలనుకుంటే దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఏ విధంగా అనంటే, ఇక్కడ జస్ట్ నేను కొన్ని చేస్తాను చూడండి. సో మార్జిన్ టాప్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చేద్దాం. అండ్ నేను లెఫ్ట్ మార్జిన్ వచ్చేసి నేను 150 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ రైట్ మార్జిన్ కూడా 150 పిక్సెల్స్ ఇస్తున్నాను. అండ్ బాటమ్ మార్జిన్ వచ్చేసి, అసలు బాటమ్కి మార్జిన్ అక్కర్లేదు కదా, బాటమ్కి మార్జిన్ అనేది అవసరం లేదు. సో ఇది టాప్ మార్జిన్ వచ్చేసి ఓన్లీ 20 పిక్సెల్స్ నేను ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏ విధంగా సెట్ అవుతుందో చూడండి, ఈ విధంగా సెట్ అవుతుంది. రైట్, సో ఇదంతా సిఎస్ఎస్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు. అండ్ జస్ట్ ఒక బార్డర్ మాత్రం అప్లై చేస్తాను. బార్డర్ వచ్చేసి మనకు ఒక 2 పిక్సెల్స్ అండ్ సాలిడ్ అండ్ బ్లాక్, ఈ బార్డర్ని మనం అప్లై చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు కదా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ప్యాడింగ్ కూడా అప్లై చేయొచ్చు. ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ని మనం తీసుకుంటే కనుక అది చాలా చక్కగా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. ఇదంతా సిఎస్ఎస్ అండి. మనకు ఇప్పుడు వరకు మనం ఇంకా ఈ యొక్క jQuery కోడ్ అనేటువంటిది రాసుకోలేదు. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక HTML ఫైల్ ఉంటే కనుక మనం దాన్ని jQuery ద్వారా ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి విషయానికి మనం వద్దాం ఇప్పుడు. ఓకే, సో సెలెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ని మాట్లాడుకుంటున్నాం. సో అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఎలిమెంట్సే. div అనేటువంటిది ఒక ఎలిమెంట్, h1 అనేటువంటిది ఒక ఎలిమెంట్, h2 ట్యాగ్స్ అనేవి ఒక ఎలిమెంట్. అండ్ ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, p ఎలిమెంట్స్ అని పిలుస్తాం కదా. సో అయితే ఇక్కడ సెలెక్టర్ ఏంటండి? ఎలిమెంట్ సెలెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో jQueryలో మనం ఎలిమెంట్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అనేటువంటిది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం jQuery స్టార్టింగ్లో ఏ విధంగా రాసుకుంటామండి? ఈ విధంగా డాక్యుమెంట్ .ready ఓకే, రెడీ. అండ్ దీని లోపల ఫంక్షన్ అనేటువంటిది రాసుకుంటాం మనం కదా. సో ఈ విధంగా చేస్తే కనుక మన డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా లోడ్ అయింది అనేటువంటిది కన్ఫర్మ్ అవుతుంది కదా. మనం లాస్ట్ ట్యూటోరియల్లో కూడా ఆ విధంగా చూడడం జరిగింది జస్ట్. రైట్, ఇది సింటాక్స్ ఏ విధంగా మనం చేస్తాం అనేది చూడడం జరిగింది జస్ట్, అంతే కదా.
సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు చాలా షార్టన్ చేశారు దీన్ని, ఈ విధంగా తీసేశారు కూడా. ఐ మీన్ కేవలం ఇక్కడ నుంచి ఫంక్షన్ వరకు ఉంచేశారు. అండ్ ఈ డాక్యుమెంట్ డాట్ రెడీ అనేటువంటిది కూడా తీసేసి మరింత షార్టన్ చేశారు. కానీ మనం ఈ పద్ధతిని ఫాలో అవ్వడంలో తప్పలేదు, ఇది వర్క్ చేస్తుంది కదా. సో అంటే కంప్లీట్ మన యొక్క ఎలిమెంట్స్ అండ్ మన పేజ్ కంప్లీట్ లోడ్ అయిన తర్వాత మన jQuery కోడ్ అనేది రన్ అవుతుంది కాబట్టి చాలా సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్కి వస్తే కనుక మనం ఈ యొక్క h1 అనేటువంటి ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే అది h1ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో అది ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ డాలర్ ఇచ్చేసి ఇక్కడ మనం సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎలిమెంట్ సెలెక్షన్ కాబట్టి ఇక్కడ మనం ఎలిమెంట్ యొక్క నేమ్ని ఇచ్చేయాలి. అంటే ఎలిమెంట్ టైప్ h1 ఆర్ h2 ఆర్ p. సో నేను h1 అనేటువంటిది తీసుకుంటున్నాను ఫస్ట్, సారీ h2 అనేటువంటిది తీసుకుంటున్నాను. h1 అనేది మన హెడ్డింగ్ కాబట్టి అక్కర్లేదండి, జస్ట్ దీన్ని తీసుకుందాం మనం. ఓకే, సో h2 అనేటువంటిది తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి h2 అంటే ఏంటండి ఇది. ఓకే, సో ఈ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేస్తున్నామని అర్థం. ఓకే, డాట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేటువంటిది ఇప్పుడు రాయాలి. ఓకే, మనం ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసాం, అయితే ఈ ఎలిమెంట్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే హైడ్ చేయాలనుకుంటున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో హైడ్ ఫంక్షన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది jQuery ఫంక్షన్. మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫంక్షన్ అని అంటే ఈ యొక్క jQuery లైబ్రరీ నుంచి వస్తుంది. ఓకే, సో ఎలిమెంట్ సెలెక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, డాలర్ ఇచ్చేసి 2 రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టేసి మధ్యలో ఈ యొక్క ఏమంటామండి సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ కొటేషన్ మార్క్స్ సింగిల్ కానీ డబుల్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, యూజ్ చేసి దాని లోపల మనం మన యొక్క ఎలిమెంట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది లైక్ h1 h2 h3 వీటితో పాటు పారాగ్రాఫ్ p అండ్ a ఫర్ యాంకర్ టెక్స్ట్ ట్యాగ్ ఇంకా రకరకాల ఎలిమెంట్స్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను h2ని హైడ్ చేస్తున్నాను. సో అది ఏం జరుగుతుంది, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే అది హైడ్ అయిపోయింది. ఈ హైడ్ ఫంక్షన్ గురించి మీరు మర్చిపోండి. హైడ్ అనేది ఏం చేస్తుంది అంటే దాన్ని హిడెన్లో పెట్టేస్తుంది, దాన్ని హైడ్ చేస్తుంది. సింపుల్, దాన్ని హైడ్ చేస్తుంది. ఎలిమెంట్ని హైడ్ చేయడానికి ఉపయోగిస్తాం మనం హైడ్ ఫంక్షన్ని. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, మనం దీంతోటే ప్లే చేస్తాం. అండ్ దీంట్లో నేను మరిన్ని విషయాలు మీకు చెప్తాను. సో ఈ హైడ్ ఫంక్షన్ లోపల మనం ఒక టైం డ్యూరేషన్ని సెట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మీన్స్ 1 మిల్లీ సెకండ్. ఓకే, సో ఇక్కడ 1000 అంటే ఒక సెకండ్ అని అర్థం. అయితే ఇది ఒక సెకండ్లో హైడ్ అయిపోవాలి అంటే స్లోగా హైడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి మన యొక్క. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ జరగదు కదా. ఓకే, సారీ. సో ఇది హైడ్ అవ్వకుండా ఉంది. నేను రీఫ్రెష్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మీకు అర్థం అవడం కోసం. ఓకే, సో నేను ఇది తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను రీఫ్రెష్ ప్రెస్ చేస్తున్నాను. ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడండి. సో ఈ విధంగా హైడ్ అవుతుంది. అది ఒక సెకండ్ పాటు హైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సెకండ్స్ సెట్ చేస్తే మరింత స్లోగా హైడ్ అవుతుంది. జస్ట్ చూడండి, మరింత స్లోగా హైడ్ అవుతుంది. అంటే మనం jQuery ద్వారా హైడ్ అనేటువంటిది చేయొచ్చు అండ్ దీంట్లో డ్యూరేషన్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లో అన్నాం అనుకోండి, కాస్త స్లోగా అవుతుంది కానీ మరీ ఇంత స్లో అవ్వదు. ఓకే, 1 సెకండ్ కూడా తీసుకోదు అది మేబీ. ఓకే, సో స్లో అనేది ఇక్కడ తీసుకోవట్లేదండి ఇది. ఐ మీన్ స్లో ఈ విధంగా తీసుకుంటుందా చూద్దాం. ఐ థింక్ స్లో అనేది మనం డైరెక్ట్గా రాయాలి, మరి ఈ విధంగా ఏం ఉండదు నాకు తెలిసి, కానీ ఆ విధంగా ట్రై చేద్దాం. ఓకే, స్లో అనేది మనం ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క కొటేషన్ మార్క్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నంబర్ కాబట్టి డైరెక్ట్ ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా స్లో ఫాస్ట్ అనేటువంటిది మనం సెట్ చేయొచ్చు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది స్లోగా అవుతుంది అండ్ నేను 2 సెకండ్స్ పెడితే మీకు చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి 2000 అనేటువంటిది నేను తీసుకున్నాను. ఓకే, చూడడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది.
ఓకే, H2 అనేటువంటిది ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ H2కి బదులు P ఇచ్చామనుకోండి. ఓకే, సో P ఎలిమెంట్ ట్యాగ్స్, P ఎలిమెంట్స్, ఓకే ట్యాగ్స్ ఉండదు ఇంకా, P ఎలిమెంట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నవి ఇక్కడ అంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. 5 P ఎలిమెంట్స్ అనేవి ఉన్నవి. ఓకే, సో 5 P ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఇప్పుడు చూడండి, మొత్తం P ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ యాక్షన్కి గురవుతున్నవి. అది ఈవెంట్ ఏదైతే దాని ప్రకారం. ఓకే, అంటే ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే దాని ప్రకారంగా అది జరుగుతుంది. ఫంక్షన్స్ రకరకాలుగా ఉంటవి, కానీ ఒకసారి మీరు చూడండి. సో ఎంత మంచి ఎఫెక్ట్తో అది వెళ్ళిపోతుందో మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, సో మనం ఇదే పనిని సిఎస్ఎస్తో చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. సారీ, దీన్ని సేవ్ చేయలేదండి నేను. సో ఈ విధంగా ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పనిని మనం సిఎస్ఎస్తో కూడా చేయొచ్చు కదా సార్, మీకు ఆ డౌట్ రావచ్చు. ఎస్, చేయొచ్చు. P అనేటువంటిది తీసుకుంటాం, P ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఇక్కడ డిస్ప్లే నన్ అని తీసుకోవచ్చు. సో డిస్ప్లే నన్ అని తీసుకుంటే కనుక మనకు అది కనిపించదు. ఓకే, అది కనిపించదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, చూసారా, ఏమైనా ఎఫెక్ట్ ఉందండి? లేదు. అదే పనిని మనం ఈ యొక్క jQueryలో చేస్తే మనం కావలసిన విధంగా మనం దాన్ని మలుచుకోవచ్చు. ఓకే, చూడండి ఎంత ఎఫెక్టివ్గా అది వెళ్తుంది, మనకు చాలా ఎఫెక్ట్తో వెళ్తుంది కదా. సో వీటన్నింటినీ కూడా మనం వాడొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీనికి ఒక క్లిక్ ఈవెంట్ని సెట్ చేస్తే కనుక దీనిపైన క్లిక్ చేస్తే అది వస్తుంది, అండ్ మళ్ళీ క్లిక్ చేసినప్పుడు వెళ్ళేట్లాగా కూడా మనం చేయొచ్చు. అంటే దాని టాగుల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, మన దీంట్లో నేను చూపిస్తాను. కానీ అది చాలా చక్కగా మనకు పనిచేస్తూ ఉంటుంది. చాలా ఎఫెక్టివ్గా మనం దీన్ని ప్రజెంట్ చేయవచ్చు అనమాట. మన యొక్క వెబ్సైట్ని చాలా డైనమిక్ వేలో ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి మనకు jQuery అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ సెలెక్షన్లో మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక ఎలిమెంట్ సెలెక్టర్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఐడి సెలెక్టర్ గురించి. ఓకే, సో ఐడి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లేటర్ అని ఉంది కదా, 4th పారాగ్రాఫ్ ఉంది కదా. 4th పారాగ్రాఫ్లో నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ దీనికి ఒక ఐడి అట్రిబ్యూట్ని ఇస్తున్నాను. ఓకే, సో దీని ఐడి వచ్చేసి నేను పీజీ అంటే పారాగ్రాఫ్ అని వచ్చేలాగా పారా అని కూడా ఇవ్వచ్చు మనం. జస్ట్ నేను పీజీ అనేటువంటి ఒక ఐడిని దీనికి అట్రిబ్యూట్ సెట్ చేయడం జరిగింది. ఐడి అట్రిబ్యూట్లో పీజీ అనేటువంటి వాల్యూని సెట్ చేయడం జరిగింది. సో ఈ ఐడి అట్రిబ్యూట్లో ఉన్నటువంటి ఐడి ద్వారా మనం దీన్ని సెలెక్ట్ చేయవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకు జస్ట్ మనం ఆ ఎఫెక్ట్ని మనం సెలెక్టెడ్ ఒక పారాగ్రాఫ్కి మాత్రమే మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఓకే, మనం ఏమనుకుంటున్నామండి, ఈ యొక్క పారాగ్రాఫ్కి మాత్రమే మనం ఆ యొక్క దీన్ని ఒక్కదాన్నే మనం చేయాలనుకుంటున్నాం, హిడెన్లో పెట్టాలనుకుంటున్నాం, హైడ్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం P అంటే ఎలిమెంట్ ట్యాగ్ని ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేస్తే ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతున్నాయి. సో పర్టిక్యులర్ ఒక్క ఎలిమెంట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయడానికి ఈ ఐడి సెలెక్టర్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో ఐడి ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది జనరల్గా మన సెలెక్టర్ తీసుకునేటువంటి విధానం. అండ్ ఐడిని తీసుకున్నప్పుడు మనం సిఎస్ఎస్ లాగానే హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో హ్యాష్ ఈ యొక్క ఐడి పీజీ ఐడిని మనం ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం. మీకు సిఎస్ఎస్ వచ్చు కాబట్టి అది చాలా సింపుల్. నేను ఇప్పుడు దీన్ని హైడ్ చేయబోతున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను, చూడండి. సో రీఫ్రెష్ చేస్తే అది ఒక్కటి హైడ్ అయిపోయింది అండ్ చాలా స్లోగా హైడ్ అవుతుంది. సో నేను 1 సెకండ్ ఇచ్చేసాను, చూడండి 1 సెకండ్లో అది హైడ్ అవుతుంది. చూడండి, మీరు మళ్ళీ గమనించవచ్చు దాన్ని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఈ ఐడి దేనికి ఉంటే దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆ ఐడిని సెట్ చేస్తున్నాను.
ఓకే. సో ఐడి అట్రిబ్యూట్ని నేను దీనికి సెట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఓకే. మనం ఏ పారాగ్రాఫ్కి అయితే ఆ ఐడి ఉంటుందో ఆ పారాగ్రాఫ్ని ఇది హైడ్ చేయడం లేదా అక్కడ ఉన్నటువంటి యాక్షన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ యాక్షన్ అయితే ఉంటుందో అది దానికి అప్లై అవుతుంది. ఓకే. సో ఇది ఒక ఐడి సెలెక్టర్. ఓకే. ఇది ఒక ఐడి సెలెక్టర్. అండ్ మనం ఐడి అనేది జనరల్గా ఒకే ఒక ఎలిమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒక ఎలిమెంట్కి ఇస్తూ ఉంటాం కదా. ఒకే ఒక ఎలిమెంట్కి ఇస్తూ ఉంటాం. ఈదర్ దీనికి ఇచ్చిన ఐడి మనం వేరొక ఎలిమెంట్కి దాదాపుగా ఇవ్వచ్చు. అంటే ఇస్తే అది మనకు ఎర్రర్ ఏం జనరేట్ చేయదు. కానీ జనరల్గా మనం ఒక సింగిల్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయడానికి ఐడి అనేది దానికి అప్లై చేస్తూ ఉంటాం. ఐడి అట్రిబ్యూట్ ద్వారా దాన్ని సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి. ఓకే. మరి మరొక ముఖ్యమైన సెలెక్టర్ విషయానికి వస్తే అది క్లాస్. సో ఈ క్లాస్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనం అప్లై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేటువంటి అట్రిబ్యూట్ని తీసుకున్నాను. సో ఈ యొక్క క్లాస్ వచ్చేసి నేను ఏమని ఇస్తున్నానంటే జస్ట్ ఏమని తీసుకుందామండి, TCW అని తీసుకుంటున్నాను, తెలుగు కంప్యూటర్ వరల్డ్ షార్ట్ ఫామ్. ఓకే. సో క్లాస్ వచ్చేసి నేను TCW అని తీసుకున్నాను. సో ఇదే క్లాస్ని నేను వేరే పారాగ్రాఫ్స్కి కూడా మనం అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్కి అండ్ ఈ పారాగ్రాఫ్కి నేను అప్లై చేశాను అనుకోండి. ఓకే. సో నేనేం చేశాను, ఒక పారాగ్రాఫ్కి అప్లై చేశాను, రెండో పారాగ్రాఫ్ని వదిలేశాను అండ్ మూడో పారాగ్రాఫ్కి అప్లై చేశాను. ఈ విధంగా ఒక ఆల్టర్నేట్ పారాగ్రాఫ్స్లో నాకు కావాల్సినటువంటి పారాగ్రాఫ్స్కి మాత్రమే దీన్ని అప్లై చేయడం జరిగింది. అంటే ఇది ఒక క్లాస్. ఓకే. TCW ఆ క్లాస్ యొక్క నేమ్. ఓకే. సో ఇక్కడ మనం క్లాస్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే CSS లాగానే ఇక్కడ డాట్ ఇచ్చేసి క్లాస్ యొక్క నేమ్ అనేది రాసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏ పారాగ్రాఫ్కి లేదా ఏ ఎలిమెంట్కి మనం ఆ యొక్క క్లాస్ని యూజ్ చేసామో వాటన్నింటికి కూడా ఈ యొక్క యాక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకే. సో అదే విధంగా అనేది ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఈ విధంగా ఆ క్లాసులు ఏవైతే ఉన్నవో వాటన్నింటికి కూడా మనకు అది అప్లై అయిపోయింది. ఓకే. సో హైడ్ ఫంక్షన్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ CSSని అప్లై చేస్తాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. జస్ట్ ఇక్కడ CSSని మనం అప్లై చేయాలంటే ఏం చేయాలంటే ప్రాపర్టీ అండ్ వాల్యూ అనేది సెకండ్ అట్రిబ్యూట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ని దానికి అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అంటే మనం ఒక TCW అనేటువంటి క్లాస్ని సెలెక్ట్ చేసాం క్లాస్ సెలెక్టర్ ద్వారా. ఓకే. సో ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎఫెక్ట్ని తీసుకోవడం జరిగింది లేదా ఆ ఎఫెక్ట్ అనేది వాటన్నింటికి కూడా అప్లై అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఈ యొక్క ముఖ్యమైన సెలెక్టర్స్ మాత్రమే కాకుండా 3 ముఖ్యమైన సెలెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అది వచ్చేసి ఒక ముఖ్యమైన సెలెక్టర్ వచ్చేసి ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే. ద ఎలిమెంట్ సెలెక్టర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ రెండో సెలెక్టర్ వచ్చేసి ఐడి సెలెక్టర్. ఓకే. అండ్ మూడో సెలెక్టర్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్. అండ్ ఎలిమెంట్ సెలెక్టర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే డైరెక్ట్ మనం ఎలిమెంట్ని ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది కదా. అండ్ ఐడి సెలెక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే #ID అనేటువంటిది రాసుకుంటాం ఐడిని సెలెక్ట్ చేయడానికి లేదా ఆ ఐడితో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటామండి ఆ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయడానికి లేదా దాన్ని మ్యానిపులేట్ అనేది చేయడానికి. ఓకే. అండ్ క్లాస్ సెలెక్టర్ వచ్చేసి డాట్ క్లాస్ నేమ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. డాట్ క్లాస్ నేమ్. ఓకే. సో ఈ విధంగా మనం ఈ యొక్క 3 ముఖ్యమైనటువంటి ఆ సెలెక్టర్స్ని మనం యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నింటినీ సెలెక్ట్ చేయాలి అని అంటే అన్ని ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేయాలని అనుకుంటే కనుక ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు అంటే స్టార్ అనేది ఇవ్వచ్చు. ఈ యొక్క స్టార్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే కనుక మనం CSS యాక్షన్ని అప్లై చేస్తున్నాం. సో
ఇక్కడ నేను యాక్షన్ అంటున్నాను లేదా ఎఫెక్ట్ అంటున్నాను. సిఎస్ఎస్ ఎఫెక్ట్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనేది రెడ్లోకి మారుస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్కి కూడా అది అప్లై అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేయాలంటే స్టార్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో దిస్ అనేటువంటి సెలెక్టర్ ఉంటుంది. సో ఆ దిస్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే మనం ఫంక్షన్లో యూజ్ చేస్తాం. నేను దాని గురించి అక్కడ చెప్తాను. ఓకే, సో అంటే మనం ఏ ఫంక్షన్ ఒక ఫంక్షన్ని ఒక ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడు ఆ ఫంక్షన్లోని ఆ ఫంక్షన్ని మనం ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేసామో దిస్ కీ అనేది మనం ఇక్కడ రాస్తే కనుక అది అదే సెలెక్ట్ అయి ఉన్నటువంటి అంటే ఆ ఫంక్షన్ దేనికైతే అప్లై చేసామో అదే ఎలిమెంట్కి ఈ యొక్క యాక్షన్ని లేదా ఎఫెక్ట్ని అప్లై చేస్తుంది అనమాట. సో ఇక్కడ మేబీ దేనికి అప్లై అవ్వదు, ఎందుకంటే దిస్ అనేది మనం ఫంక్షన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామనంటే ఇక్కడ క్లాస్ అనేది ఈ విధంగా ఉంది కదా. సో ఈ క్లాస్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ h2కి కూడా నేను అప్లై చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను h2కి కూడా అప్లై చేశాను అంటే డాట్ TCW అనేటువంటిది తీసుకున్నాను. ఈసారి నేను బ్లూ అనేటువంటిది యూజ్ చేస్తాను. ఓకే, బ్లూ కలర్ని యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో h2కి కూడా ఇది అప్లై అయిపోయింది. మీకు తెలిసిందే ఇది అంటే ఈ క్లాస్తో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్కి అది అప్లై అయిపోతుంది కదా. సో అయిపోతుంది. అయితే ఇక్కడ నేను వేరే టైప్ ఆఫ్ ఒక సెలెక్టర్ని యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు కేవలం ఈ యొక్క పారాగ్రాఫ్స్కి మాత్రమే అప్లై అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇందాక మనం చూసినట్లు P అనేటువంటిది యూజ్ చేయొచ్చు. అంటే P ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అన్ని పారాగ్రాఫ్స్కి మళ్ళీ అది అప్లై అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే P డాట్ TCW అని ఇచ్చామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఇది ఎలిమెంట్ టైప్. ఓకే, సో ఎలిమెంట్ టైప్ ఏంటి, పారాగ్రాఫ్లో కేవలం ఈ యొక్క క్లాస్తో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ని మాత్రమే అంటే TCW అనేటువంటి క్లాస్ నేమ్ కలిగినటువంటి పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేయమని అర్థం అనమాట. P డాట్ క్లాస్ నేమ్. ఓకే, P డాట్ క్లాస్ నేమ్ అని తీసుకుంటే ఇక్కడ మనకు TCW అనే క్లాస్ అనేటువంటిది ఈ యొక్క h2కి కూడా ఉంది, ఇక్కడ దీనికి కూడా ఉంది. కానీ మనం సెలెక్టర్ ఏం చేస్తున్నాం, ఈ క్లాస్తో ఉన్నటువంటి కేవలం పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో కేవలం పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే ఇది సెలెక్ట్ చేసింది అండ్ క్లాస్ నేమ్తో కలుపుకోండి. ఓకే, మనం జస్ట్ క్లాస్ నేమ్ తీసుకున్నప్పుడు దీనికి కూడా అప్లై అవుతుంది అండ్ P అనేది ఎలిమెంట్స్ తీసుకుంటే మిగిలిన పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అది అప్లై అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం మరొక టైప్ సెలెక్టర్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి, P కోలన్ ఫస్ట్ సెమీకోలన్ కాదండి, కోలన్. ఓకే, 2 డాట్స్ రావాలి. ఫస్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది అనేటువంటిది చూడండి. P కోలన్ ఫస్ట్ అనేటువంటిది తీసుకుంటే కనుక మనకు ఇది మన పేజ్లో ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని అది సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, P కోలన్ ఫస్ట్ అనేటువంటి ఈ యొక్క సెలెక్టర్ ఏం చేస్తుందండి, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఉన్నటువంటి పారాగ్రాఫ్కి ఈ యొక్క ఎఫెక్ట్ని అప్లై చేస్తుంది. ఓకే, సో P కోలన్ ఫస్ట్ అనేటువంటి సెలెక్టర్ పారాగ్రాఫ్ ట్యాగ్స్కి సంబంధించింది అండ్ ఇక్కడ ఏ ఎలిమెంట్నైనా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మరో టైప్ ఆఫ్ సెలెక్టర్ గురించి చూద్దామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ అనేటువంటిది తీసుకుందాం. ఓకే, సో ఒక లిస్ట్ని మనం తీసుకోవాలంటే ఇక్కడ UL అంటే
అన్డిఫైన్డ్ లిస్ట్. ఓకే, ఐ మీన్ అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, యూఎల్. సో అది ఆర్డర్ లిస్ట్ అయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది తీసుకుంటున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటానండి, ఇదే లైన్ని సరే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేటువంటిది తీసుకుంటాను. సో కాపీ పేస్ట్ అది తీసుకున్నాను. అండ్ మరొక కొత్త లిస్ట్ని తీసుకుంటాను, అన్ఆర్డర్ లిస్ట్ ఇది కూడా. సో యూఎల్ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో సారీ, దీనికి నేనేం చేస్తానంటే ఇక్కడ jQuery ట్యుటోరియల్ అని రాస్తాను. ఓకే, jQuery ట్యుటోరియల్ ఇన్ తెలుగు. ఓకే, సో నేను దీన్ని ఒక 5 times రాసుకుంటున్నాను. అది మనకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో మీకు కావాలనుకుంటే గ్యాప్ అనేది ఈ విధంగా ఇచ్చేయచ్చు. ఏ విధంగా అండి, ఈ యొక్క లైన్ బ్రేక్ అనేది యూజ్ చేయొచ్చు, అక్కర్లేదు కానీ ఓకే. సో ఈ విధంగా ఇస్తే కనుక కాస్త లైన్ బ్రేక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు 2 లిస్టులు ఉన్నవి అండ్ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి సెలెక్టర్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఏ విధంగా చేయవచ్చు అంటే ఇక్కడ యూఎల్ అనేటువంటి ఎలిమెంట్ లోపల ఎల్ఐ ఫస్ట్ అయినటువంటి సారీ ఫర్ దట్. సో ఎల్ఐ ఫస్ట్ అనేటువంటిది నేను రాస్తున్నాను. ఓకే, సో ఎల్ఐ ఫస్ట్ అనేటువంటిది నేను రాసినప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లిస్ట్ టైప్స్ ఉన్నవి. సో వీటిల్లో 2 అన్ఆర్డర్డ్ లిస్టులు ఉన్నవి. వాటిలో లిస్ట్ ఐటమ్ 1 అనేటువంటిది సెలెక్ట్ అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎల్ ఫస్ట్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సారీ, ఇగో చూడండి, ఇక్కడ యూఎల్ ఫస్ట్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది, మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో యూఎల్ ఫస్ట్ అనేటువంటిది తీసుకుంటే ఈ యొక్క అన్ఆర్డర్డ్ లిస్ట్ ఫస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం సెలెక్ట్ అయిపోవడం జరిగింది. అండ్ దాంట్లో నేను కేవలం ఒక్క ఎల్ఐ ఎలిమెంట్ని మాత్రమే, అంటే ఒక్క లిస్ట్ ఐటమ్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా రాసుకుంటాను. అంటే యూఎల్ స్పేస్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ అంటే మనకు ఇది ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ప్లస్ ఇది అంటే ఈ ఎన్ని అన్ఆర్డర్ లిస్టులు ఉన్నా కూడా వాటిలో ఫస్ట్ లిస్ట్ ఐటమ్ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఫస్ట్ హైఫన్ చైల్డ్. ఓకే, ఫస్ట్ చైల్డ్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ అయింది మరియు ఇది సెలెక్ట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్ ని తీసుకున్నప్పుడు 2 లిస్టులు ఉన్నప్పుడు వాటిలో ఒక లిస్ట్ ఐటమ్ని మాత్రమే, అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఒక లిస్ట్ ఐటమ్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలనుకుంటే యూఎల్ స్పేస్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది, లేదా యూఎల్ స్పేస్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అనేటువంటిది సెలెక్ట్ చేసినప్పుడు ఈ 2 లిస్ట్ ఐటమ్స్లోనూ ఫస్ట్ చైల్డ్స్ ఏవైతే ఉన్నావో అవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత మనం యాట్రిబ్యూట్ని బట్టి సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాట్రిబ్యూట్ మీన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, యాట్రిబ్యూట్స్ అంటే ఇవన్నమాట. ఓకే, సో ఇది క్లాస్ యాట్రిబ్యూట్. ఓకే, ఇవన్నీ క్లాస్ యాట్రిబ్యూట్స్ అండ్ ఇక్కడ ఐడి యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నవి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే క్లాస్ యాట్రిబ్యూట్ యూజ్ చేయబడిందో అక్కడ వాటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దాంతో క్లాస్ నేమ్ ఏంటి అనేది సంబంధం లేదు. అయితే
క్లాస్ని మాత్రమే, క్లాస్ అనేటువంటి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే చాలు అది సెలెక్ట్ అయిపోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దీని లోపల క్లాస్ అనేటువంటిది తీసుకుంటున్నాను నేను. ఓకే, సో అప్పుడు క్లాస్ అనేటువంటి అట్రిబ్యూట్ ఎక్కడైతే సెలెక్ట్ అయి ఉందో అక్కడ పూర్తిగా మనకు అది జరగాలి. అంటే ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ కలర్ రెడ్గా ఇచ్చేస్తున్నాను నేను. క్లాస్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉన్న ప్రతి చోట అది సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనం దీనికి అండ్ వీటన్నిటికీ క్లాస్ని అప్లై చేయడం జరిగింది. ఓకే, క్లాస్ నేమ్తో సంబంధం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి TCW ఉంది కదా, ఈ యొక్క హెడ్డింగ్కి నేను హెడ్డింగ్ అని మాత్రమే ఇస్తున్నాను. చూడండి, హెడ్డింగ్ అనేటువంటి క్లాస్ నేమ్ని నేను ఇచ్చాను. అంటే ఈ క్లాస్ నేమ్ డిఫరెంట్ అండ్ ఈ క్లాస్ నేమ్ డిఫరెంట్, కానీ అది అప్లై అవుతుంది దీనికి కూడా. అంటే జస్ట్ మనం క్లాస్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే చాలు అది అప్లై అయిపోతుంది. అండ్ వేరే అట్రిబ్యూట్స్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అట్రిబ్యూటే ఉంటుందా, ఐడి అట్రిబ్యూట్ ఉంటుంది, డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి కొన్ని ఆల్ట్ అట్రిబ్యూట్ ఉంటుంది, ఇంకా రకరకాల అట్రిబ్యూట్స్ అనేవి మనం HTMLలో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఐడి అంటే ఐడి అనేది ఎప్పుడు కానీ డిఫాల్ట్గా ఉంటుందండి. ఓకే, ఐడి అనేటువంటిది ఒక డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇవి ఐడి అనేటువంటిది మనం టార్గెట్ చేయలేం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. అండ్ అది కాకుండా మనం ఇంకా రకరకాల అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేయొచ్చు HTMLలో. ఓకే, సో ఆ అట్రిబ్యూట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంకర్ టెక్స్ట్ ఉందనుకోండి, href అనేటువంటిది యూజ్ చేస్తాం. ఓకే, href అనేటువంటిది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఆ అట్రిబ్యూట్ని మనం సెలెక్ట్ చేయవచ్చు. ఇంకా రకరకాలుగా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యాంకర్ టెక్స్ట్ని మనం తీసుకున్నప్పుడు యాంకర్ టెక్స్ట్ని మనం ఏ విధంగా తీసుకుంటామండి, ఏ అనేటువంటి ఎలిమెంట్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా రకరకాల టెస్ట్లు అనేవి మనం పెట్టొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంకర్ టెక్స్ట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి దీనికి. ఓకే, href అంటే ఇక్కడ లింక్ అనేది ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అన్నాం అనుకోండి. ఓకే, యాంకర్ టెక్స్ట్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని టైప్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ మనం తీసుకోవచ్చండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఈ యొక్క అనార్డర్ లిస్ట్ ఒకటి తీసేస్తున్నాను. ఒకటి తీసేసాను. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క గూగుల్ అనేటువంటి యాంకర్ టెక్స్ట్ అనేది ఉంది. ఓకే, అంటే జస్ట్ లైక్ ఒక లింక్ అనమాట. ఓకే, సో ఈ లింక్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రెండు లింక్స్ తీసుకుందాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు లింక్స్ ఉన్నాయనుకోండి మీకు అర్థం చేయించడం కోసం. అండ్ ఇది facebook.com అనుకుందాం. ఓకే, సో ఒక 2-3 లైన్ బ్రేక్స్ ఇస్తే, ఒక 2 లైన్ బ్రేక్స్ ఇస్తే మనకు ఈ విధంగా ఇది google.com అండ్ ఇది facebook.comకి సంబంధించినటువంటి లింక్. ఓకే, సో యాక్చువల్లీ లింక్ అనేది మనం ఇక్కడ www కాకుండా https అనేది తీసుకుంటాం, లేదా http అనేది అట్లీస్ట్ తీసుకుంటాం. ఓకే, అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. మీరు ఇచ్చారు కాబట్టి నేను అలా తీసుకున్నాను సార్ అని అంటారు మీరు, అందుకనే పూర్తిగా ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, google.com, facebook.com. facebook.com పై క్లిక్ చేస్తే మనకు ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ google.com పై క్లిక్ చేస్తే గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెండు యాంకర్ టెక్స్ట్లు అనేవి తీసుకోవడం జరిగింది. సో వీటిలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి రాసుకుంటూ ఉంటాం. జస్ట్ లైక్ టార్గెట్. ఈ టార్గెట్ అనేటువంటి అట్రిబ్యూట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ _blank అని ఇచ్చామనుకోండి. ఇది దేనికి యూజ్ చేస్తామండి, ఇది మన యొక్క
ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఫేస్బుక్ పై నేను క్లిక్ చేస్తాను, ఏమవుతుంది దీంట్లోపనే ఓపెన్ అవుతుంది. కానీ నేను గూగుల్ అనేటువంటి యాంకర్ టెక్స్ట్కి నేనేం చేశాను, ఈ యొక్క ఏ ట్యాగ్ లోపల టార్గెట్ అండర్స్కోర్ బ్లాంక్ అనేటువంటిది ఇచ్చాను ఈ యొక్క టార్గెట్ అట్రిబ్యూట్లో. సో ఇలా ఇవ్వడం ద్వారా నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే అది న్యూ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయ్యి అంటే వేరే పేజ్ లోపల న్యూ పేజ్ తీసుకొని ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధమైనటువంటి యాంకర్ టెక్స్ట్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ అనేటువంటి ఎలిమెంట్ని నేను తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నాకు ఈ రెండు మాత్రమే రెడ్ కలర్లోకి వచ్చినవి. ఓకే, ఈ రెండు సెలెక్ట్ అయినవి. కానీ నేను పర్టికులర్గా టార్గెట్ చేయాలనుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తానంటే యాంకర్ టెక్స్ట్లు అనేవి రకరకాలుగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ న్యూ పేజ్లో ఓపెన్ అయ్యేటువంటి యాంకర్ టెక్స్ట్కి ఒక కలర్ని అండ్ వేరే పేజ్లో ఓపెన్ అయ్యేటువంటి అదే పేజ్లో ఓపెన్ అయ్యేటువంటివి అంటే టార్గెట్ బ్లాంక్ అనేటువంటిది తీసుకున్నటువంటి ఒక యాంకర్ టెక్స్ట్ని మనం సపరేట్గా టార్గెట్ చేయవచ్చు. అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి మనం టార్గెట్ బ్లాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చామా, టార్గెట్ బ్లాంక్ అనేటువంటిది గూగుల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. సో నేను యాంకర్ టెక్స్ట్ ఏ అనేటువంటిది తీసుకున్నాను, ఏ ఎలిమెంట్ కాబట్టి. సో ఏ అనేది తీసుకొని నేను ఇక్కడ 2 స్క్వేర్ బ్రాకెట్స్లు తీసుకొని సో దాంట్లోపల టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ సింగిల్ కోట్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ బయట డబుల్ కోట్స్ యూజ్ చేస్తే ఇక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి, లేదా ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పని చేయదు. ఓకే, సో ఇక్కడ మనం బయట డబుల్ కోట్స్ యూజ్ చేయలేదు కాబట్టి నేను లోపల డబుల్ కోట్స్ అనేది యూజ్ చేస్తున్నాను, జాగ్రత్త అండి. సో అండర్స్కోర్ బ్లాంక్ అనేటువంటిది తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇది ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తే దీనికి మాత్రమే అది అప్లై అవ్వడం జరిగింది. ఓకే, సో యాంకర్ టెక్స్ట్ కాబట్టి ఇక్కడ నేను బ్లూ అనేది ఇస్తే చాలా చక్కగా వద్దులేండి, రెడ్ అయితేనే బెటర్ అండి, మళ్ళీ అది సేమ్ అవుతుంది. ఓకే, సో రెడ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకంటే డిఫాల్ట్ కలర్ యాంకర్ టెక్స్ట్కి బ్లూ ఉంటుంది కాబట్టి అది వద్దన్నాను అనమాట. ఓకే, సో రెడ్ కలర్ దీనికి అప్లై అయింది. అయితే నేనేమనుకుంటున్నాను, ఇంకో డిఫరెంట్ టైప్లో మనం టార్గెట్ చేయొచ్చు. అంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అంటే ఈ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ దేనికైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయమని అర్థం. అయితే ఒకవేళ అసలు ఈ టార్గెట్ అనేది లేని వాటిని మనం సెలెక్ట్ చేయాలని అంటే ఇక్కడ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది తీసుకుంటే కనుక ఈ విధంగా మనం సెలెక్ట్ చేయొచ్చు, అంటే రివర్స్లో సెలెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే టార్గెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అంటే ఇది ఏ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్కి అయితే ఈ యొక్క అట్రిబ్యూట్ లేదో దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అప్పుడు ఫేస్బుక్ అనేది సెలెక్ట్ అయింది. ఈ విధంగా రివర్స్లో కూడా మనం సెలెక్ట్ చేయడానికి వాడచ్చు. ఓకే, సో ఇంకా ఒక 3 సెలెక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఈ యొక్క బటన్ని సెలెక్ట్ చేయడానికి బటన్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ లేదా ఎలిమెంట్స్లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి బటన్ని ఈ విధంగా కూడా క్రియేట్ చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ బ్రేక్ అనేది తీసుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ నేను ఇది పైన తీసుకుంటానులేండి. ఓకే, సో ఈ విధంగా నేను 2 లైన్ బ్రేక్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇన్పుట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బటన్ అనేటువంటిది తీసుకుంటే కనుక బటన్ అని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. కానీ బటన్ని మనం ఈ విధంగా కూడా సెలెక్ట్ చేస్తుంటాం. అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు ఒక బటన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీనికి వాల్యూ వచ్చేసి సబ్మిట్ అని తీసుకుంటూ ఉంటాం. వాల్యూ వచ్చేసి సబ్మిట్ అని తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే టైప్ ఎలాంటి టైప్నో మనం సెలెక్ట్ చేయాలని అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అని అంటే ఇక్కడ చూడండి, టైప్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ కోలన్ ఇచ్చేసి బటన్ అని తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెక్స్ట్ అనుకోండి,
టైప్ టెక్స్ట్ అంటే మనకు ఈ యొక్క ఇన్పుట్స్ అంటే ఫామ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటావో అవి వాటిని కూడా మనం టార్గెట్ చేయవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మనం దాని లోపల వాల్యూ అనేది సబ్మిట్ అని ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ అని తీసుకుంటాను. సో సమ్ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైప్ టెక్స్ట్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట నేను. ఓకే, టైప్ నేను టెక్స్ట్ అనేది తీసుకుంటే ఈ టెక్స్ట్ టైప్లో వస్తాయి అనమాట. అంటే ఇక్కడ టైప్ టెక్స్ట్ కాకుండా మనకు ఇంకా రకరకాలు ఉంటాయి. ఇందాక చూసినట్టు బటన్ ఉంటుంది, లేదా నంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నంబర్ ఉంది, ఇప్పుడు ఇంకోటి ఉంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ అనేది ఉంది. సో దీంట్లో వాల్యూ వచ్చేసి ఈ విధంగా ఉందనుకోండి, నంబర్స్ ఉన్నవి, కానీ దీనికి అప్లై అవ్వలేదు. ఇప్పుడు మనం టైప్ నంబర్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. నంబర్, ఓకే, నంబర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే, సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. టైప్, ఓకే ఓకే, నంబర్ మాత్రం ఎందుకో అప్లై అవ్వట్లేదు, ఎందుకో సమ్ ప్రాబ్లం, ఐ డోంట్ నో. ఓకే, కానీ జనరల్గా అది అప్లై అవుతుందన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అని ఉందనుకోండి, టైప్ వచ్చేసి ఈమెయిల్ అన్నాం. సో ఈమెయిల్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఒకవేళ ఈమెయిల్ అనేది తీసుకున్నప్పుడు అది కూడా సెలెక్ట్ అవుతుందా చూద్దాం మనం. ఓకే, సో కొన్ని తీసుకోవట్లేదు అనమాట. టెక్స్ట్ బటన్ ఏవైతే డిఫాల్ట్ ఉంటావో వాటిని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొన్ని ఈమెయిల్స్ని, కొత్తగా వచ్చినటువంటి కొన్ని టైప్స్ని అది సెలెక్ట్ చేయట్లేదు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. అయినా మనకు ఇక్కడ ఇది నాట్ నెసరీ కదా. సో కానీ జనరల్గా అయితే చెయ్యాలి మరి. ఓకే, సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఒకవేళ మనకు ఈ విధంగా జరగనప్పుడు మనకు ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ అనేది ఈమెయిల్ అంటే సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిని మనం అప్లై చేయొచ్చు కదా. చూసారా, ఐడిని నేను ఈమెయిల్ అని తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఇంకేం చేస్తుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనేటువంటిది నేను ఈ విధంగా సెలెక్ట్ చేయలేకపోతే ఏం చేస్తాను, ఈ విధంగా సెలెక్ట్ చేస్తాను. అండ్ అప్పుడు మనకు ఇది ఖచ్చితంగా అప్లై అయ్యి తీరాల్సిందే. ఓకే, some.com కదా, sometext@gmail.com. అప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది. సో మనకు ఏవైతే సెలెక్టర్స్ కొన్ని పనిచేయవో వాటికి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల సెలెక్టర్స్ ఉన్నవి. అండ్ కొన్ని ఇంకొక కొన్ని సెలెక్టర్స్ గురించి మనం చెప్పాలంటే కనుక ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్ని బట్టి మనకు ఈ యొక్క టేబుల్లో టీఆర్స్ కానీ టీహెచ్ఎస్ కానీ మనం వాటిని టీఆర్సే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే టీఆర్ మీన్స్ టేబుల్ రో. ఓకే, ఒక టేబుల్లోని రోస్ని మనం ఆడ్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్ని బట్టి సెలెక్ట్ చేయవచ్చు అనమాట. సో వాటిని గురించి కూడా మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అండ్ ఈ విధంగా రకరకాల సెలెక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నుంచి నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. మనం ఎన్ని రకాల సెలెక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఎలిమెంట్ ని ఇవ్వడం ద్వారా పి ఎలిమెంట్స్ అన్నింటినీ మనం ప్రభావితం చేయడం జరిగింది. ఓకే, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. సో ఈ విధంగా మనం ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేయవచ్చు. ఓకే, సో H2 అనేది తీసుకుంటే H2 అనేటువంటిది అప్లై అవుతుంది. సో ఇది ఎలిమెంట్ సెలెక్టర్, డైరెక్ట్ ఎలిమెంట్ ఇస్తాం, అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ పేజ్లో అన్ని ఎలిమెంట్స్కి అది అప్లై అవుతుంది. అది ఒక మెయిన్ సెలెక్టర్ ఫస్ట్. అండ్ రెండోది ఐడి సెలెక్టర్. ఈ విధంగా మనం ఐడిని తీసుకోవడం జరిగింది. సో ఐడి వచ్చేసి మనం ఇక్కడ రకరకాల ఐడీస్ని ఇవ్వడం జరిగింది ఇందాక. సో ఐడి వచ్చేసి ఓకే, సో దీనికి టైటిల్ అనేటువంటి ఈమెయిల్ అనేటువంటి ఐడిని మనం తీసుకుంటే కనుక ఈమెయిల్ ఐడిని కలిగి ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ని ఈ విధంగా ప్రభావితం చేయొచ్చు, లేదా ఈ ఎఫెక్ట్ని అప్లై చేయొచ్చు అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఐడి ద్వారా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అదొక మెయిన్ సెలెక్టర్, అంటే ఎలిమెంట్ సెలెక్టర్, ఇప్పుడు ఐడి సెలెక్టర్. అండ్ ఇప్పుడు ఒక క్లాస్ సెలెక్టర్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఆ క్లాస్తో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాటికి ఈ యొక్క ఎఫెక్ట్ని అప్లై చేయగలిగాం. ఓకే, సో ఇవి ముఖ్యంగా 3 సెలెక్టర్స్. అండ్ ఆ తర్వాత అన్ని ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేయాలని అనుకుంటే
ఒకటి స్టార్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఒకటి స్టార్ అనేటువంటిది తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం దిస్ అనేటువంటిది తర్వాత చెప్పుకుంటామని చెప్పుకోవడం జరిగింది. ఐ మీన్ తర్వాత దాని గురించి మాట్లాడుకుందామని చెప్పుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పి డాట్ టీసీడబ్ల్యూ అని చెప్పడం ద్వారా మనం ఏం చేసాం, పారాగ్రాఫ్లో మాత్రమే సెలెక్ట్ చేసాం. అదే క్లాస్ నేమ్తో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్, అంటే టీసీడబ్ల్యూ అనేటువంటి క్లాస్తో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే ఈ విధంగా సెలెక్ట్ చేయవచ్చు అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి పి డాట్ ఫస్ట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత 2 లిస్టులు తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ ఐటమ్ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలంటే, ఓన్లీ ఫస్ట్ లిస్ట్ ఐటమ్ని సెలెక్ట్ చేయాలని అనుకుంటే యూఎల్ స్పేస్, ఓకే, ఏ విధంగా తీసుకున్నామండి, యూఎల్ స్పేస్ ఎల్ఐ ఫస్ట్ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ యూఎల్ఐ అయి ఉండాల్సిన అవసరం లేదండి, ఏదైనా డివ్ని కూడా తీసుకోవచ్చండి మనం. సో ఫస్ట్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది, ఫస్ట్ చైల్డ్ కాదు. సో ఆ తర్వాత ఫస్ట్ చైల్డ్ అంటే 2 లిస్టులలోని ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ అవ్వడం జరిగింది మనకు. ఓకే, సో ఫస్ట్ చైల్డ్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇంకా రకరకాల సెలెక్టర్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. అట్రిబ్యూట్ సెలెక్టర్స్ని మనం యూజ్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ ఇక్కడ అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏ విధంగా తీసుకున్నామండి, ఈ విధంగా హెచ్రెఫ్ అని తీసుకోవచ్చు. అండ్ అట్రిబ్యూట్లలో ఇక్కడ యాంకర్ టెక్స్ట్కి సంబంధించిన ఒక అట్రిబ్యూట్ని, టార్గెట్ అట్రిబ్యూట్లని మనం దాని యొక్క వాల్యూని బట్టి రకరకాలుగా రివర్స్లోను అండ్ పాజిటివ్గాను సెలెక్ట్ చేయవచ్చు అని చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుండొచ్చు, మేబీ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా నేను కాస్త ఇబ్బందికి గురవుతున్నాను. అయినా మీకు మ్యాక్సిమం దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మనం పెద్దగా చూడాల్సినంత అవసరం ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది. మీరు ప్రాక్టికల్గా ఎప్పుడైతే దీన్ని ట్రై చేస్తారో అప్పుడు మీకు చాలా చాలా సింపుల్ అనిపిస్తుంది. ఓకే, సో మనం ఈ విధంగా సెలెక్టర్స్ని యూజ్ చేసి మనం చేయాల్సినటువంటి పనిని చేయవచ్చు అనమాట. అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ప్రతి పాయింట్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ప్రతి పాయింట్ని, ప్రతి రకమైనటువంటి ఒక సెలెక్టర్ని మీరు ఒకసారైనా యూజ్ చేసి చూడండి. ఇక్కడ ఈ సిఎస్ఎస్ ఈవెంట్ అనేది ఏం చేస్తుంది, ఐ మీన్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అప్లై చేయవచ్చు, ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు హైడ్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో హైడ్ని తీసుకోవచ్చు, దానికి స్పీడ్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం H2 అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, సో అది 1 సెకండ్లో హైడ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా ఒక్కోసారి పైన నుంచి అవుతుంది అండ్ ఒక్కోసారి కింద నుంచి అవుతుంది. అది ఎప్పుడు ఎలా అవుతుందో అది మనం కంట్రోల్ చేయలేమండి. ఓకే, సో కానీ మీరు గమనిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, పైన ఏది లేనప్పుడు కింద నుంచి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జస్ట్ లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేస్తున్నాను అనుకోండి, ఒక హెడ్డింగ్ తప్ప మిగిలిన ఏవి ఉంచట్లేదు. ప్రస్తుతానికి నేను కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేశాను, సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా కింద నుంచి అది పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా అన్నింటినీ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు రీఫ్రెష్ చేస్తే అది అయినా కూడా కింద నుంచే వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఉంచాను అనుకోండి, అప్పుడు కింద నుంచే వచ్చింది. ఓకే, కింద నుంచి అది హైడ్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో, అది పైనుంచి అయినట్లు నాకు అనిపించింది. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, అది ఎప్పుడు ఎలా అవుతుందో మనం అయితే కంట్రోల్ చేయలేం, కానీ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా అప్లై అవుతుంది అండ్ అది అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.